నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనము ఒక అద్భుతమైన, సరికొత్త విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన మెదడు ఆరోగ్యానికి, శారీరక కదలికలకు మధ్య ఉన్న ఒక సంచలనాత్మకమైన సంబంధం. అసలు మనం రోజు చేసే చిన్న చిన్న వ్యాయామాలు, కదలికలు మెదడును లోపల నుంచి ఎలా శుభ్రపరుస్తాయనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. శారీరక కుదింపు అనేది మెదడు యొక్క సహజ క్లీనింగ్ సిస్టమ్ను ఎలా ఆన్ చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక పెద్ద ప్రశ్న: మన శారీరక కదలికలు వాస్తవానికి మెదడును ఎలా శుభ్రపరుస్తాయి? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. మన ఇళ్లను మనం ఎలాగైతే ఊడ్చి శుభ్రం చేసుకుంటామో అచ్చమలాగే మన దైనందిన కదలికలు మెదడును కూడా క్లీన్ చేస్తాయి. సాధారణంగా వ్యాయామం అనగానే కండరాలు పెరగడం, ఫిట్నెస్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ భౌతిక కదలికలు మెదడులోని వ్యర్థాలను కడిగేసే బ్రష్లా ఎలా పనిచేస్తాయనే ఒక అద్భుతమైన జీవసంబంధ మిస్టరీని మనమిప్పుడు ఛేదించబోతున్నాం. ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవాలంటే ముందుగా మెదడుకు, శరీరానికి మధ్య ఉన్న భౌతిక అనుసంధానాన్ని మనం కొత్త కోణంలో ఆలోచించాల్సుంటుంది. ఇంతకుముందు సైన్స్ ప్రపంచంలో ఒక నమ్మకముండేది. అదేంటంటే, మెదడు మరియు శరీరం భౌతికంగా పెద్దగా అనుసంధానమై ఉండవని అనుకునేవారు. కానీ ఈ సరికొత్త ఆవిష్కరణ మొత్తం కథనే మార్చేసింది. మెదడు శరీరానికి అత్యంత లోతుగా, నేరుగా, భౌతికంగా అనుసంధానించబడి ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మానవ శరీరం మనం అనుకున్న దానికంటే ఎంత సంక్లిష్టమైన యంత్రమో ఈ పారాడైమ్ షిఫ్ట్ మనకు మరోసారి నిరూపిస్తోంది. అయితే ఈ కొత్త భౌతిక సంబంధం మన దైనందిన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది అనేది ఇప్పుడిక్కడ అసలైన పాయింట్. ముఖ్యంగా మెదడులోని వ్యర్థాలను శుభ్రపరచడంలో దీని పాత్ర ఏంటో చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేంటంటే, వ్యాయామం మెదడులోని వ్యర్థాలను శుభ్రం చేయడానికి నేరుగా సహాయపడుతుంది. అవును, ఇది అక్షరాల నిజం. శారీరక శ్రమ కేవలం బాడీని ఫిట్గా ఉంచడమే కాదు, మెదడులో పేరుకుపోయే చెత్తను బయటకు పంపే ఒక న్యాచురల్ వేస్ట్ క్లియరెన్స్ సిస్టంలా పనిచేస్తుంది. మన దైనందిన జీవితంలో దీని ప్రాముఖ్యత ఏంటో మాటల్లో చెప్పలేం. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? మన శరీరంలోని ఏ భాగం ఈ బయోలాజికల్ చైన్ రియాక్షన్ను అన్లాక్ చేస్తుందనేది మరింత ఆసక్తికరమైన విషయం. ఇక్కడే ఒక అద్భుతమైన ప్రశ్న వస్తుంది. మెదడును శుభ్రపరిచే ఈ ప్రక్రియను ప్రారంభించే ఆ నిర్దిష్ట కండరాల కదలిక ఏంటి? అసలు ఆ ట్రిగర్ ఎక్కడుంది? మనం నడవడమా, పరుగెత్తడమా, లేక ఇంకేదైనా కదలికనా? ఈ వ్యర్థాలను బయటకు పంపడానికి మన శరీరంలో బటన్ నొక్కేది ఏంటి? దీనికి సమాధానం ఊహకందనిది. ఆ ఆశ్చర్యకరమైన సమాధానమేంటో తెలుసా? పొత్తి కడుపు బిగుతు, అంటే మన కడుపు కండరాలను టైట్ చేయడం. ఇది కేవలం కడుపును బిగించే ఒక సాధారణ చర్య కాదు. ఇది లోపల ఉన్న భాగాలను గట్టిగా కుదిరించడానికి ఒక మెకానికల్ ట్రిగర్లా పనిచేస్తుంది. కడుపు కండరాలను బిగించే ఈ చిన్న పని ఏకంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇంత భారీ పాత్ర పోషిస్తుందని ఎవరైనా అసలు ఊహించారా? అస్సల్లేదు కదూ. అసలు ఇది ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి దశలో మన పొత్తికడుపు కండరాలు బిగుతుగా మారతాయి. ఇక రెండవ దశలో ఆ కండరాలకు అనుసంధానించబడిన రక్తనాళాలు గట్టిగా కుదించబడతాయి. చివరిగా మూడవ దశలో ఆ కుదింపు యొక్క భౌతిక ప్రభావాలు వెన్నుపాము ద్వారా ప్రయాణించి నేరుగా మెదడుకు చేరుకుంటాయి. కడుపులో మొదలైన ఒక చిన్న కుదింపు అలా పైకి ప్రయాణించి మెదడును వాష్ చేసే ఒక జీవసంబంధ గొలుసు చర్యగా మారడం నిజంగా అద్భుతం గదూ. ఇంత అద్భుతమైన, సంక్లిష్టమైన యంత్రాంగాన్ని శాస్త్రవేత్తలు అసలు ఎలా కనిపెట్టారు? దీని వెనుక ఉన్న సాక్ష్యాలను వారు ఎలా వెలికి తీశారనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఖచ్చితమైన భౌతిక మార్గాన్ని నిర్ధారించడానికి పరిశోధకులు ఎంచుకున్న విధానం చాలా బ్రిలియంట్గా ఉంటుంది. వారు ప్రధానంగా ఎలుకలపై పరిశీలనలు మరియు అత్యంత ఆధునాతనమైన కంప్యూటర్ నమూనాలను ఉపయోగించారు. జంతువులపై చేసిన ప్రయోగాలు, డిజిటల్ సిమ్యులేషన్స్, ఈ రెండింటి కలయిక ద్వారా పొత్తికడుపు కండరాల కుదింపుకు, మెదడు శుభ్రపడటానికి మధ్య ఉన్న ఖచ్చితమైన భౌతిక సంబంధాన్ని వారు పక్కాగా శాస్త్రీయంగా నిరూపించగలిగారు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ముగింపుకొచ్చాం. అదేంటంటే, మన భౌతిక కదలిక అనేది మెదడును శుభ్రం చేయడానికి అక్షరాలా ఒక యాంత్రిక పంపులా, అంటే ఒక మెకానికల్ పంపులా పనిచేస్తుంది.
ఇదేదో కంటికి కనిపించని మాయాజాలం కాదు, పూర్తిగా ఒక భౌతిక చర్య. ఒక పంపు నీటిని ఎలాగైతే ఫోర్స్గా నెట్టివేస్తుందో, అచ్చం అలాగే మన కడుపు కండరాల కుదింపు మెదడులోని వ్యర్థాలను కడిగేయడానికి ఒక పంపులా పనిచేస్తుందన్నమాట. ఇదంతా చూశాక చివరగా మన మదిలో ఒక అద్భుతమైన ఆలోచన మెదులుతుంది. కేవలం పొత్తికడుపులో వచ్చే ఒక చిన్న కుదింపు మనస్సును అంతలా శుభ్రపరచగలిగితే ఇక మన శరీరంలోని ఇతర భౌతిక కదలికలు మెదడు భవిష్యత్తును ఇంకెలా తీర్చిదిద్దుతాయి? మానవ శరీరమనే ఈ అద్భుత యంత్రం ఇంకా ఎన్నెన్ని రహస్యాలను దాచుకుందో కదా. కదలికకు మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న ఈ లోతైన బంధం గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తిని ఇది ఖచ్చితంగా రేకెత్తిస్తుంది.